హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ మమతా నిఖిలేష్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఒక స్పెషల్ రెసిపీ అన్నమాట. సో ఏంటి రెసిపీ అంటే డ్రై ప్రాన్స్ కర్రీ అన్నమాట, ఎండు రొయ్యల కూర. సింపుల్గా ఈజీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. అసలు ఎలాంటి స్మెల్ రాకుండా అద్భుతమైన టేస్ట్తో ఎలా చేసుకోవాలి అనేది. సో ఫస్ట్ ఒక ప్యాన్లో ఆయిల్ తీసేసుకొని ఇందులో జీలకర్ర, ఆవాలు, తాలింపు గింజలన్నీ వేసేసుకొని తర్వాత వచ్చేసి ఒక ఆనియన్ వేసేసేయాలి. పెద్ద సైజు ఆనియన్ అనేది వేస్తున్నాను. ఆనియన్స్ ఎంత ఎక్కువ ఉంటే ఈ కర్రీ అనేది అంత టేస్టీగా ఉంటుంది. సో నేను ప్రాన్స్ అనేవి క్వాంటిటీ తక్కువ తీసుకుంటున్నాను కాబట్టి ఆనియన్ తక్కువ తీసుకుంటున్నాను. సో కొద్దిగా పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పసుపు కొద్దిగా ఎక్కువ వేయండి క్వాంటిటీ అనేది. సో ఎందుకంటే డ్రై ప్రాన్స్ కదా, పసుపు ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. సో ఈ ఆనియన్స్ అనేవి దగ్గరికి ఫ్రై చేయాలండి. సో ఈ ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకోండి. సో అప్పటిలోపు నేను ఏం చేస్తాను అని అంటే, మన దగ్గర డ్రై ప్రాన్స్ ఉంటాయి కదా, ఎండు రొయ్యలు. సో ఈ ఎండు రొయ్యలు అనేవి ఫస్ట్ లైట్గా ఫ్రై చేసి ప్యాన్ మీద, అసలు ప్యాన్లో ఏం వేయకుండా ఊరికే పెంక మీద రొయ్యలు అనేవి లైట్గా ఫ్రై చేసి దాంట్లో ఉన్న పొట్టంతా తీసి పెట్టుకోవాలి. అయితే నేను ఎప్పుడు ఫ్రై చేసి పొట్టు అనేది తీసి పక్కన పెట్టేసుకుంటాను. సో జస్ట్ హాట్ వాటర్లో వేసేస్తున్నాను. అలా ఫ్రై చేసిన తర్వాత వేడి నీళ్ళలో వేస్తే ఇందులో ఉన్న డస్ట్ కానీ డస్ట్ పార్టికల్స్ ఏమైనా ఉన్నా కానీ పోతాయి అన్నమాట వేడి నీళ్ళలో వేయడం వల్ల. సో ఎక్కువసేపు అవసరం లేదు, కొద్దిసేపు ఒక 1 minute 2 minutes వేడి నీళ్ళలో వేసి తీసి మనం ఇలా తాలింపులో వేసేసుకోవడమే. అయితే మనకి ఇవి ఆయిల్లో ఫ్రై అవ్వాలి కాబట్టి టమాటోస్ అలాంటివి వేయక ముందుకే వేసేసి ఫ్రై చేసుకోవాలన్నమాట. ఒక 2 minutes అలా పచ్చివాసన పోయేలాగా మనకి రొయ్యలు మంచి స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసేస్తున్నాను. సో దీనివల్ల ఏంటంటే మనకి రొయ్యలు అనేవి ఏమంటారు, నీచు వాసన రాకుండా మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేయడం వల్ల. తర్వాత టమాటోస్ అండి. సో టమాటోస్ అయితే నార్మల్గా అయితే డ్రై ప్రాన్స్లో ఆనియన్స్ ఎక్కువ క్వాంటిటీ, టమాటోస్ తక్కువ క్వాంటిటీలో వేస్తూ ఉంటారు. సో మీకు ఒకవేళ ఏమంటారు టమాటోసే ఎక్కువ ఇష్టం అని అనుకుంటే టమాటోస్ ఎక్కువ క్వాంటిటీ వేసుకోండి. సో ఇక్కడ చూడండి కొద్దిగా సాల్ట్ కూడా వేసేసాను. ఎందుకంటే మనకి టమాటోస్ అనేవి దగ్గరికి ఫ్రై అవ్వాలి మూత పెట్టుకొని కుక్ చేసుకున్నప్పుడు. అప్పుడు సాల్ట్ వేస్తేనే మనకి టమాటోలు అనేవి దగ్గరికి ఫ్రై అవుతాయి అన్నమాట. సో ఒక 2 to 5 minutes కుక్ చేసుకున్న తర్వాత మనకి ఇలా దగ్గరికి అయిపోతుందండి కర్రీ. టమాటోస్ అన్నీ దగ్గరికి గుజ్జులాగా అయిపోతాయి. ఇలా అయిన తర్వాత సో ఇప్పుడు మనకి ఇది మొత్తం కుక్ అయిపోతుంది. సో ఏమైనా టమాటోలు అలాంటివి కుక్ అవ్వకపోతే మీరు స్పూన్తో ఇలా మ్యాష్ చేస్తే అవి సాఫ్ట్ అయిపోతాయి అన్నమాట. సో ఇది కలిపేసుకున్న తర్వాత సో మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఈ రొయ్యల కర్రీ, ఏదైనా ఒట్టి చేపలకి దేనికైనా కానీ, డ్రై ప్రాన్స్కి, డ్రై ఫిష్కి మెయిన్ ఇంగ్రీడియంట్ చింతపండు అండి. సో నేను చింతపండు గుజ్జు అనేది చింతపండు రెబ్బలతోనే వేస్తున్నాను. ఎందుకంటే అవి కూడా కుక్ అయిపోయి మనకి మంచి ఫ్లేవర్ ఇస్తాయి. రొయ్యలకి ట్యాంగీనెస్ బాగా ఇస్తాయి అన్నమాట. టేస్ట్ అనేది ఇంకో లెవెల్కి వెళ్ళిపోతుంది ఈ చింతపండు గుజ్జు వల్ల. కాకపోతే టమాటోలు వేసాం కాబట్టి తక్కువ వేసుకోండి చింతపండు. అసలు టమాటో వేయొద్దు అని అనుకుంటే ఆనియన్స్ ఎక్కువ వేసుకొని చింతపండు గుజ్జు ఎక్కువ వేసుకున్నా కానీ కర్రీ సూపర్గా ఉంటుంది. సో అది కూడా ఒకసారి మీకు చేసి చూపిస్తాను. ఇప్పుడు ఒక స్పూన్ అంత కారం వేస్తున్నాను. ఆల్రెడీ సాల్ట్ అనేది వేసాను కాబట్టి నెక్స్ట్ వచ్చేసి ధనియాల పొడి వేస్తున్నాను. సో సాల్ట్ అనేది నాకు తెలిసి సరిపోతుంది. టేస్ట్ చేసి చెక్ చేసి కావాలి అనుకుంటే మళ్ళీ వేసుకుంటాను. సో కాకపోతే నేను కర్రీకి ఎంత వేయాలో అంత క్వాంటిటీ ముందే వేసేసుకున్నాను. సో కారం, ధనియాల పొడి వేసేసి మళ్ళీ మూత పెట్టుకొని ఒక 5 minutes అండి లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. మనకి ఉప్పు, కారం, ధనియాల పొడి ఇవన్నీ మనకి చింతపండు గుజ్జు ఇవన్నీ కూడా మనకి ప్రాన్స్కి పట్టాలన్నమాట. ప్రాన్ పీసెస్ ఏ ఉన్నాయో వాటికి పట్టాలి. సో సాల్ట్ చెక్ చేశాను, పర్ఫెక్ట్గా ఉంది, అవసరం లేదు. మూత పెట్టేసి ఒక 5 minutes లో ఫ్లేమ్లో కుక్ చేస్తాను. సో చూడండి, సో ఇలా మనం లో ఫ్లేమ్లో కుక్ చేసిన తర్వాత ఇలా ఆయిల్ పైకి తేలిపోయి మనకి టమాటాలు అన్నీ దగ్గరికి కుక్ అయిపోతాయి, అంటే కర్రీ రెడీ అయిపోయిందని అర్థం. ఇప్పుడు మనం ఒక
బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోండి, ఫ్లేవర్ ఇంకా అద్భుతంగా ఉంటుంది. సో నా దగ్గర కొత్తిమీర లేదు, అందుకే ధనియాల పొడితోని సెట్ చేసేసాను. సో ఫైనల్గా మనకి ఎండు రొయ్యల కూర రెడీ అయిపోయింది. సింపుల్గా ఈజీగా మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకో మంచి వీడియో వరకు టాటా, బై బాయ్, లవ్ యూ ఆల్.